ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. జనమా, నీవిక ఏమాత్రం కన్నీళ్ళు విడవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా దేవుడు మనకు జవాబును అనుగ్రహించే దేవుడు అయి ఉంటున్నాడు. మన కన్నీరు దేవుడు తుడుస్తాడు, మనల్ని ఓదారుస్తాడు. హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా దేవుడు మనల్ని కరుణిస్తాడు. నిశ్చయముగా దేవుడు మనలో కృప చూపే దేవుడు అంటున్నాడు. దయ చూపే దేవుడు అంటున్నాడు. మన పట్ల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ప్రతిఫలము దయచేసే దేవుడే ఉంటున్నాడు. దేవుని కొరకు మనం కనిపెట్టేవారిగా ఉండాలి. నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుడు మన జీవితాలు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనల్ని స్వస్థపరుస్తాడు. సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి. మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని బట్టి మనం ఆనందించేవారిగా ఉండాలి, సంతోషించేవారిగా ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి. వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా ఉండాలి. దేవుడి ఇస్తున్న మేలను బట్టి మనం ప్రతిదినం దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుని మనం ఆశ్రయించేవారిగా ఉండాలి. మొదటి ప్రేమ మనము కలిగి ఉండాలి. నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మన పక్షముగా ఉండి దేవుడు కార్యాలు జరిగించే దేవుడే ఉంటున్నాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవుడు మన పట్ల కృప చూపే దేవుడు ఉంటున్నాడు. మన దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండాలి. మనల్ని దేవుడు సాక్షులుగా నిలబెడతాడు. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మన అనుక్షణం దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు, విడిపించే దేవుడు అంటున్నాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా తండ్రి, నీకు స్తోత్రాలను మా ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడో నాయన. అయా తండ్రి, నీకు వందనాలు. మా కన్నులు తుడిచే దేవుడో నాయన, ఓదార్చే దేవుడో నాయన, ధైర్యపరిచే దేవుడో నాయన, హృదయవేదన తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభా. అయా సమాధానం, నెమ్మదిని దయచేయవాడో ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. నిశ్చయముగా తనములు నాయన కరుణించే దేవుడో నాయన. అయా నీకు స్తోత్రాలు. మడల కృప చూపుతున్న దేవుడు నాయనకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు. ప్రార్థనకు నాయన ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతిదినం ప్రభా నాయన నిసల మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా సమృద్ధి అనుగ్రహించే దేవుడో నాయన. తండ్రి అనుక్షణములు కాపాడే దేవుడవు తండ్రి. క్షేమాన్ని దయచేసే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మా జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా నాయన నీకు స్తోత్రాలను చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి ప్రభా. నీ మాటకు లోబడేవారుగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా నాయన కృప చూపయా, కనికరించు, సహాయము చేదేవా. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముడి స్వస్థపరచండి ప్రభా. తండ్రి, ఎవరే బాల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించు నాయన. వరకున్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యా. తండ్రి, అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన తండ్రి. వరకున్న అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు. అయ్యా ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థనీయుడు రీతిగా మనకు క్షేమాన్ని దయచేస్తాడు. మన మొరవిని దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక, ఆమేన్.